ఒడిదొడుకులు లాంటివి ఉండొచ్చు. బట్ ఏంటిదంటే కొన్ని సందర్భాలు చేసుకోలేకపోతున్నారు అనమాట. సో ఏంటంటే రైతులు కూడా ఏంటంటే కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, దాన్ని కూడా మనం ఏంటంటే ఆ వైపు కూడా వెళ్ళాలన్నమాట. ఎప్పుడో బ్యాంక్ వైపు అంటే బ్యాంకులకు వచ్చి ఈ సర్వీస్ పొందాలని కానమాట. మీకు ఏంటంటే 24 గంటలు పనిచేసే యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు నేను చెప్పాను కానీ ఇమీడియట్లీ ఏదో చేయాలని కాదు, ఎందుకంటే సైబర్ క్రైమ్ కూడా బాగా జరుగుతుంది. సో తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి, మిగిలిన వాళ్ళు మా బ్యాంక్ మేము సర్వీస్ ఇస్తాం. బట్ ఏంటంటే మీకు కూడా కొంచెం ఓపిక ఉండాలన్నమాట, బ్యాంకులో ఏ సర్వీస్ కావాలన్నా కూడా. ఓకేనా గారు నారాయణ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. కొడిమేళ్ళలో 2 సంవత్సరాలు ఖాతాదారులకు, రైతులకు, ముఖ్యంగా మహిళా మనులందరికీ సేవలు అందించి ప్రమోషన్ మీద అంటే బదిలీ మీద కరీంనగర్ వెళ్తున్న మన రాజు సార్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఎందుకంటే మనందరూ తెలుసు 10 గంటలకు బ్యాంకు తీసుకెళ్తున్నా లేదా బట్టి ఎంటర్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయేసరికి మనం పొద్దుంతా కష్టపడిన దానికంటే ఎక్కువ ఏదైనా కొద్దిగా లెక్క కొంచెం కింది మీద అయినా మళ్ళీ రాత్రి 10-11 దాకా ఉండి కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన మీద చికాకు ఉన్నా కానీ ఏంటంటే వాళ్ళకి మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చాలామంది బ్యాంకు చదువుకున్న వాళ్ళు రారు, అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు యాప్స్ మొబైల్లో వాడుతారు. చదువుకున్న రాను కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ ఓపికతో చెప్పుకుంటూ అందరితో 2 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యూనియన్ బ్యాంకు సబ్ మేనేజర్ గారు బదిలీపై వెళ్ళడం వలన ఈ కార్యక్రమానికి వచ్చిన మేనేజర్ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ జీవన్ రెడ్డి గారు, పాతికేయులు, బ్యాంక్ ఖాతాదారులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతూ, దాదాపు రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కావున మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ టౌన్లోనే బదిలీ పోవడం జరుగుతుంది. కావున వారికి నా హృదయపూర్వకంగా సమాధానం సుధా ఇబ్బంది పెట్టడం ఎప్పుడు జరగలేదు. న్యూస్ ఏంటంటే తనకి రిప్లేస్మెంట్గా మిస్టర్ వంశీ గారు వచ్చారనమాట. తన ప్లేస్లో ఇతను హ్యాండిల్ చేస్తారన్నమాట. ఈజ్ మిస్టర్ వంశీ ఫ్రమ్ విజయనగరం, ఆంధ్ర, అసిస్టెంట్ మేనేజర్ అనమాట. రీసెంట్గా జరిగిన LBO రిక్రూట్లో ఇతను వన్ ఆఫ్ ద టాపర్ అన్నమాట. ఇక్కడికి ఆ టాపర్ని మన కొడిమేల్ బ్రాంచ్కి ఇచ్చారు. మెమరీస్ అనమాట. లాస్ట్ 1 వీక్ నుంచి ఈజ్ హ్యాండ్లింగ్ వెరీ ఎక్సెప్షనల్ అనమాట. ఎలాంటి ఎర్రర్ లేకుండా చాలా బాగా నైట్ 7:30-8 అయినా కూడా కూర్చొని నేర్చుకొని మరి చేస్తున్నాడు. సో మీకు రాజు సార్ లేని లోటును ఖచ్చితంగా తీర్చాడని ఓకేనా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి గత 2 సంవత్సరాలుగా కొడిమేళ్ళ మండలంలోని 20 గ్రామాల ఖాతాదారులకు అమూల్యమైన సేవలు అందించి మరి ఈరోజు బదిలీపై వెళ్తున్న అసిస్టెంట్ మేనేజర్ రాజు సార్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ గారికి, తదితర సిబ్బందికి, ఖాతాదారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జీవన్ గారికి మరియు నారాయణ గారికి, పూర్వ ప్రముఖులకు, ప్రెస్ మిత్రులకు, బదిలీపై వెళ్తున్న రాజు గారికి చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 50 నుంచి 100 మంది ఉన్నా మీకు ఏ సమస్య రాని ఫోన్పే కానీ గూగుల్ పే ముంగడ పెట్టినా ఆ 50 మందిని పక్క పెట్టి ఎంత ఇల్లిటరేట్ పీపుల్ వచ్చినా సార్ ముంగడ పెట్టి మరి ఇది ప్రాబ్లం ఉంది చేయండి అన్నగాడ ఆ మందిని పక్క పెట్టినా అంత పీక్ స్టేజ్ ఈ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలని ఎంత టైం పడుతుంది? మినిమం ఒక మనిషికి 10 నిమిషాలు పడుతుంది. అంత పీక్స్ టైం ఉన్నా సార్ దగ్గరుండి మరి ఆధార్ కార్డ్ లింక్ కానీ ఫోన్పే రాకపోయి యోనో యాప్లో కానీ డౌన్లోడ్ ప్రతిదీ ఎట్ ఏ టైంలో చేసి పెట్టు. కానీ మంది ఉన్నాడని చూడకు. మేనేజర్ సార్కి ఎంత బర్త్డే ఉన్నా సార్ రాజుగారి బర్త్డే తీసుకొని ప్రతి టైంలో ఆంటీ స్పీల్ తీసుకొని వర్క్ చేసేవాడు. ఇలాంటివి వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు నాకు ఇంతమంది వేడియడం కూడా ఇష్టం లేదు. ఈరోజు నా వీడుకోలు ఉంది కాబట్టి మీరందరూ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే
ఇంతమంది కస్టమర్లు ముందు ఇట్లాంటి ఫంక్షన్ ఎక్కడ నేను చూడలేదు. నేను సర్వీస్ ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక 20 సంవత్సరాలు బ్యాంక్ అయినప్పుడు ఈ బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకోవాలంటే ఒక వారం రోజులు జరిగేది. కానీ నేను ఎందుకు ఈ సైడ్ రావద్దని ఆలోచించి బ్యాంక్లో జాయిన్ అయినానండి. అప్పుడు అంటే నేను ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తాను అంటే కస్టమరు నేను సీట్లో కూర్చున్నాను కానీ కస్టమర్ ఎటువంటి ఏ విధంగా బాధపడతాడో ఆ బాధను తీసుకొని నేను పనిచేస్తాను ఇక్కడ. అంటే చాలామంది నాకు తెలుసు అందరూ అదైతే వాస్తవం సార్. వాస్తవం అటువంటి ఆలోచిస్తాను నేను. మాకు క్షణం 10 నిమిషాలు 5 నిమిషాలు పంపించండి. మాకైతే ఆధార్ కార్డు లింకులు కానీ ఖాతా కానీ ఏదైనా మనం డబ్బులు తీసుకోవాలన్నా కానీ పర్ఫెక్ట్. అంటే నేను ఈ 12 సంవత్సరాల్లో ఇంత పెద్ద బ్యాంకును కూడా నేను చూడలేదు. అంటే ఏదో అంటే తక్కువ మంది ఉంటారు కానీ ఇంత ప్రెషర్ తీసుకోవడం ఇక్కడ చేయడం అనేది చాలా టఫ్, అంటే చాలా కష్టమైనది. అయినా కూడా 2 సంవత్సరాలు నేను అంటే మీ సహకారంతోనే నడిపినాను. అంటే మీరు చెప్పినా కూడా ఒక మాట మీద వెళ్ళిపోయేటోళ్ళు మళ్ళీ వచ్చేటోళ్ళు. అయినా కొన్ని మా బ్యాంకు లోపల నెట్వర్క్ లేకున్నా ఏమున్నా నేను చేయలేకపోతాను. నేను చేయగలని ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేయకుండా చేస్తారు. అట్లా వెళ్ళి నాకు అందరు నేను పనిలో మీ తప్పునున్నా కూడా నేను సరి చేసేటోని ఎలా ఉంటుంది ఏందనేది దాన్ని చూసుకుంటూ పోయేటోని కాదు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు.